మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామస్తులు. మంత్రి హరీష్ హామీతో 123 జీవో ప్రకారం భూముల రిజిస్ట్రేషన్లకు ఒప్పుకున్నారు. భూముల సర్వే స్పీడప్ చేయాలంటూ మంత్రిని కోరారు. ఇక ప్రాజెక్టుకు మద్దతుగా ఇవాళ కూడా ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి. ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు ముందుకొచ్చారు మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామస్తులు. 123 జీవో ప్రకారం భూముల రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒప్పుకున్నారు. సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసులో మంత్రి హరీష్ రావుతో చర్చలు జరిపిన గ్రామస్తులు 123 జీవో ప్రకారం భూములు ఇవ్వడానికి అంగీకరించారు. భూముల సర్వే వేగవంతం చేయాలని ఫామ్ 1, ఫామ్ 2లపై స్వచ్ఛందంగా సంతకాలు చేసి మంత్రికి అందించారు. మా ఎర్రవల్లి గ్రామస్తులు అంతా 60% తీర్మానం చేసుకుని రావడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఊరుకు ఊరు, బడికి బడి, ఇల్లుకి ఇల్లు మన ముఖ్యమంత్రి కానీ మంత్రి హరీష్ రావు కానీ మాకు హామీ ఇచ్చారు. భూ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు మంత్రి హరీష్ రావు. ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తే జీవో 123 ప్రకారం, లేకపోతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేసి పరిహారం చెల్లిస్తామన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఎర్రవల్లి గ్రామానికి చెందినటువంటి రైతు సోదరులు ఈ రోజు ముందుకొచ్చి మా భూములను 123 జీవో కింద స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాం. మేము జీవో 123 కింద ఈ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు ఎర్రవల్లి గ్రామ రైతులు ముందుకు రావడం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకొస్తే 123 కింద చేస్తాం, లేదనుకుంటే 2013 చట్టం కింద అయినా భూసేకరణ చేసి ప్రాజెక్ట్ అయితే ప్రభుత్వం తప్పకుండా కట్టి ముందుకు పోతుంది. ఫామ్ 1, ఫామ్ 2 స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి మా భూ సేకరణ కొంత వేగవంతంగా చేయండి అని చెప్పి వారందరూ కూడా కోరిండ్రు. మరోవైపు మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించాల్సిందే అంటూ మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలం తిమ్మకపల్లిలో ఆందోళనకు దిగారు రైతులు. ప్రాజెక్టు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్టును అడ్డుకుంటే దాడులు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి విఘ్నాలు తొలగాలంటూ మెదక్ జిల్లా జహీరాబాద్ లో హోమాలు నిర్వహించారు రైతులు. పనులు త్వరగా మొదలు కావాలంటూ స్థానిక రామాలయంలో గణపతి, భవానీ, గురుజప హోమాలు నిర్వహించారు. మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అడ్డుకోవద్దని, ఈ ప్రాజెక్టు పనులు జరిగేందుకు అందరూ సహకరించాలని కోరుతూ నల్గొండ జిల్లా ఆలేరు జాతీయ రహదారిపై రైతులు, రైతు సంఘాల నేతలు ర్యాలీ నిర్వహించారు. తమ పంట పొలాలకు గోదావరి నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ప్రాజెక్టు వ్యతిరేకుల దిష్టిబొమ్మలను ఊరేగించి పూడ్చిపెట్టారు.